ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి వందనాలు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ మాట మా జీవితములలో ఆశీర్వాదకరముగా మలుస్తూ రమ్మని, అయా అల్పుడను అయా దీనదాసుడైనటువంటి నన్ను మీ అభిషేకము ఆత్మతో నింపుతూ మీరే నాయన తండ్రి మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు వారి నామములు అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని కొన్ని రకాల పిలుపుల ద్వారా పిలుచుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, సువార్త పిలుపు మొదలుకొని మరి సమాధి పిలుపు వరకు కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఆయనకిష్టమైనటువంటి వారముగా ఉండాలని ఎన్నో రకాల పిలుపుల ద్వారా మనల్ని పిలుచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాల పిలుపుల ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, సువార్త పిలుపు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి పిలుచుకున్నాడు. పరిశుద్ధంగా ఉండటం కొరకు పిలుచుకున్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలుచుకున్నాడు. శ్రమల అనుభవించటానికి పిలుచుకున్నాడు. మనందరం కూడా ఫలించటం కొరకు దేవుడు పిలుచుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అంత మాత్రమే కాదు, నిత్య మహిమలో ఉండటం కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నట్టు లేఖనాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, కనుక గమనిద్దాము. మన జీవితంలో మరి దేవుడు పిలుచుకున్నటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. మరి ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అనేటువంటి మాట అక్కడ మనకి దేవుడు ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి దేవుడు అనుగ్రహిస్తాడని అక్కడ మనకి ఆశీర్వాదం చూపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కీర్తనలో 115:12వ వచనము, యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన అందరినీ ఆశీర్వదించినటువంటి దేవుడుగా మరి అక్కడ మనకి తన ఆశీర్వాదాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. ఎందుకు దేవుడు ఒక మానవుడిని ఇలా ఆశీర్వదిస్తా ఉన్నాడంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా దృష్టికి ఆశీర్వదించటం దీవించటం మంచిది అనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆశీర్వదించబడటము అది దేవుని దృష్టికి మంచిది అనేటువంటి మరి మాట అక్కడ చూస్తా ఉన్నాము. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము, అబ్రహాం గారు అన్ని విషయములలో ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. బహుద్ధుడై ఉన్నప్పటికను అన్ని విషయములలో ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి అబ్రహాం గారు అన్ని విషయములలో ఆశీర్వదించబడటానికి ఏమై ఉంటుందని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన ప్రత్యక్షతను అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలో అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు గనక అబ్రహాం గారు దీవించబడ్డారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనము, అబ్రహాము గారికి మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రము. ఆ మహిమ కలిగిన దేవుడు అబ్రహాం గారు మరి నది తీరములో, యెహోషువ గ్రంథం 24:1వ వచనం ప్రకారము నది తీరమున దేవుడు దర్శించాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆ ప్రత్యక్షతని అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ అబ్రహాం గారు వెండి బంగారములతో కలిగినటువంటి విగ్రహాలను అబ్రహాం గారు సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆ సమయంలో దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతకు అబ్రహాం గారు విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండము మరి 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూసుకున్నట్లయితే, అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన మాట ద్వారా అబ్రహాం గారికి ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు అబ్రహాం గారు దేవుని యొక్క మాట విన్నాడు. ఈయనటువంటి వాడుగా లేకోకుండా ఎన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం ప్రకారము మనవలను ఆలకించే దేవుడుగా అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైనటువంటి వారలారా,
12వ అధ్యాయము 17వ వచనము, మానవులను కాపాడుటకు దేవుడు అబ్రహాం గారి కుటుంబానికి ప్రత్యక్షమైనట్టు అక్కడ మనకి తెలుస్తా ఉన్నది. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనము, సర్వోన్నతుడైన దేవుడుగా అబ్రహాం గారికి ప్రత్యక్షమైనట్టు అక్కడ మనకి కనిపిస్తా ఉన్నది. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనము, వాక్యపు ప్రత్యక్షతగా దేవుడు అక్కడ అబ్రహాం గారికి ప్రత్యక్షమైనట్టు కనిపిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా అబ్రహాం గారికి ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలను బట్టి ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలన్నీ కూడా అబ్రహాం గారు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దీవించబడటానికి కారణము అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతల్ని పొందుకున్నటువంటి వాడుగా, ఆ ప్రత్యక్షతల్ని చూసినటువంటి వాడుగా ఉండి అది నా మేలుకి అనుకున్నాడు, అది నేను చెయ్యాలి అనుకున్నాడు, జరిగించాలనుకున్నాడు. ఆయా అబ్రహాం గారు దేవుడి యొక్క మాటకి లోబడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన ప్రత్యక్షతని ఎన్నో సందర్భాలలో మనకు చూపించి ఉండొచ్చు, మనతో మాట్లాడి ఉండొచ్చు, మన జీవితంలో ప్రేరేపణ కూడా కలిగించేటువంటి దేవుడుగా ఉండవచ్చు. అయితే ఆ ప్రత్యక్షతలను మనం పొందుకొని ఎడల, ఆ ప్రత్యక్షతకి మన విధేయత చూపించని ఎడల, ఆ ప్రత్యక్షతల్ని మనం గమనించుకోకుండా ఉండటం కారణాన్ని బట్టి మనం దీవించకపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షత తెలుసుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలను ఆయన పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అన్ని విషయములలో దీవించబడినటువంటి, ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చెప్పిన మాటలకి తక్షణమే వెంటనే విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, అబ్రహాం గారితో దేవుడు వెళ్ళమన్నప్పుడు ఏమీ మాట్లాడుకోకుండా, ఏమీ అడగకోకుండా, ఏ విధమైనటువంటి అనుమానాలు లేకోకుండా వెంటనే వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఆ విధేయత అసాధారణమైనటువంటి విధేయతగా ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అబ్రహాం గారిని మరి దర్శించాడు, ఆ దర్శన భాగ్యం రుచి చూశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రత్యక్షతను బట్టి విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడు అబ్రహాం గారిని దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు అసాధారణమైనటువంటి విధేయత చూపించి మరి అబ్రహాం గారు వెళ్ళటానికి సిద్ధపడినాడు. ప్రియమైనటువంటి వారలారా, ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, పిలుపునకు లోబడి విశ్వాసమును బట్టి బయలుదేరాడు అనేటువంటి మాట రాయబడి ఉన్నది. అవును, దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుకు లోబడ్డాడు, విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం గారు బయలుదేరటానికి కారణముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆది కాండము 13వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూసుకున్నట్లయితే, మరి అక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారికి దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించి కొలతల కొలువు అని చెప్పినప్పుడు వాడుగా ఉన్నాడు. అసాధారణమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి అబ్రహాం గారు తన జీవితంలో ఆది కాండము మరి 17వ అధ్యాయం 23వ వచనం చూసుకున్నట్లయితే, మరి ఆ యొక్క సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మరి అబ్రహాం గారి ఇంటికి, ఆ ఇంటి దగ్గరలో, ఇంటిలో మరి ఆ గుడారంలో ఉన్నటువంటి వారందరూ కూడా సున్నతి పొందాలి అని దేవుడు చెప్పినప్పుడు అక్కడున్న ఆ ప్రజలందరూ కూడా సున్నత పొందినటువంటి వారుగా ఉన్నారు. వెంటనే అక్కడ ఆలస్యమైనటువంటిది చేయలేదు. ప్రియమైనటువంటి వారలారా, వారందరికీ కూడా సున్నత జరిగించటం జరిగింది. ఆలస్యము లేని విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహాం గారు. ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారు తన జీవితంలో అసాధారణమైనటువంటి విజేత చూపించి ఉన్నాడు, అసాధారణమైనటువంటి ధైర్యాన్ని చూపించి ఉన్నాడు, ఆలస్యము లేని విధేయత చూపించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే, అక్కడ ఇస్సాకుని బలివ్వాలని దేవాతి దేవుడు అడిగినప్పుడు, కోరినప్పుడు ఎవరికి ఎక్కువ చెప్పుకోకుండా, ఎవరికినూ తెలియకోకుండా అబ్రహాం గారికి ఏ విషయం అయితే దేవాతి దేవుడు ప్రేరేపించాడో, బయలుపరిచాడో, చూపించాడో ఆ ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళాడు. ప్రియమైనటువంటి వారలారా, అంటే అబ్రహాం గారు తన భక్తిని, తన విశ్వాసంని ఒంటరిగా వెళ్ళి
వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద, ఆ కొండ మీద ప్రియమైనటువంటి వారులారా తన భక్తి ఏమిటో దేవుడికి ప్రత్యక్షపరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి దేవుడికి తన యొక్క భక్తి ఏమిటో, తన యొక్క మరి విధేయత ఏమిటో, తన యొక్క త్యాగం ఏమిటో కూడా తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడటం లేదు అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి వారముగా లేవు. మరి తక్షణమే మనము దేవుడి మాట వినేటువంటి వారంగా లేవు. ప్రియమైనటువంటి వారలారా, మనమేమిటో భక్తి విషయంలో మరి ప్రత్యక్షపరుచుకున్నటువంటి వారంగా లేము. ఆ కారణాన్ని బట్టి మనం దీవించబడటం లేదు, ఆశీర్వదించబడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే అన్ని విషయములలో అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డారు. ఆ అన్ని విషయములు ఏమనగా ప్రియమైనటువంటి వారలారా, ఆయుష్ విషయంలో ఆశీర్వదించబడ్డాడు, ఆరోగ్య విషయంలో ఆశీర్వదించబడ్డాడు, ఆస్తి విషయంలో ఆశీర్వదించబడ్డారు, ఆప్తులలో కూడా ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆశీర్వదించబడటం అంటే మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండటం. మరి అబ్రహాం గారు ఎవరికి ఉన్నారని అంటే తన యొక్క బంధువులైనటువంటి లోతు కుటుంబానికి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, అనేక మందికి ఆశీర్వాదము కరముగా మనం జీవించాలి. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాలకి వారసులగటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు గనక, మనల్ని ఆశీర్వదించడానికి పిలుచుకున్నాడు కాబట్టి మన జీవితంలో ప్రియమైనటువంటి వారలారా దేవుని ప్రత్యక్షతలకు మనము లోబడాలి. ఆ ప్రత్యక్షతలు మనం పొందుకున్నటువంటి వారంగా ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, తక్షణమే మనము దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఏదైతే మనతో వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో తక్షణమే ఆ పనులు మనం చేయగలిగితే అన్ని విషయములలో ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, మన భక్తి ఏమిటో, మన నీతి ఏంటిదో, మన యథార్థత ఏంటిదో, మన ధైర్యం ఏమిటో, మన విశ్వాసం ఏమిటో, మన ప్రేమ ఏమిటో, మనకున్నటువంటి ఆ ఓపిక ఏంటో, మనకున్నటువంటి ఆ సహనం ఏమిటో, మనకున్నటువంటి ఆ దేవుడిపై ఉన్నటువంటి నమ్మకం ఏంటిదో మనము మన భక్తి ద్వారా తెలియపరిచినప్పుడు దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులగటకు పిలుచుకున్నాడు గనక ఆ దేవాతి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయును గాక. ఆమేన్. అందరికీ